వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసులే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసినటువంటి దాని మీద పాపం వైసీపీ నేతలు ఎవరు ఇంకా ఏం మాట్లాడలేదు, కానీ బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు చాలా బాధపడిపోతున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఆంధ్రప్రదేశ్లో వెనకైన పేపర్లు ఎత్తుండే గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడట. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రి, నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పరిచి మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చర్లు ఉంటాడు, ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకుపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మంద అవుతారు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం. చేసుకుందాం సార్, తప్పకుండా చేసుకుందాం సార్. అయితే హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారి సంగతి బాగా తెలుసు. ఇద్దరు కూడా మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తులే. ముందుగా హరీష్ రావు గారితో మంచి స్నేహం ఉంది రేవంత్ రెడ్డి గారికి, అది అందరికీ తెలుసు. పూర్వాశ్రమంలో అంటే ఎదిగేటువంటి క్రమంలో చదువుకుంటూ స్వచ్ఛందంగా ఎదగాలి, సొంతంగా ఎదగాలి అనేటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు గోడల మీద పెయింటింగ్ వేసి ఉండొచ్చు, పేపర్ వేసి ఉండొచ్చు. అండ్ అఫ్కోర్స్ నేను కూడా వేసే పేపర్ ఒకనొక రోజుల్లో హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను కూడా కొన్ని రోజులు పేపర్ వేసాను. నేను సిగ్గుపడిన దాన్ని చెప్పుకోవడానికి. కష్టే ఫలి అన్నారు పెద్దలు, అంతే కదా. సో అలాగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసి ఉండొచ్చు. అక్కడి నుంచి ఒక పేపర్ వేసే బాయ్ దగ్గర నుంచి ఈరోజు తెలంగాణ గడ్డ మీద ముఖ్యమంత్రిగా నిలబడ్డాడంటే ఎంత పట్టుదలతో పనిచేశాడు అనేటువంటిది గర్వంగా 10 మందికి చెప్పేలా ఉండాలి, రైట్? కానీ ఈ నాగార్జున యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు జొమాటో డెలివరీ బాయ్ లాగా, స్విగ్గీ డెలివరీ బాయ్ లాగా చేశాడు, అసలు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడో ఇలాంటి వ్యాఖ్యలు నోరు బారేసుకున్నాడు. అక్కడ నోరు బారేసుకుంటే పోలీసులు ఏం చేస్తారు? ఎవరైనా కేసు పెడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సరేనండి, వైసీపీ నేతను అరెస్ట్ చేశారు, మీకేంటి ఇక్కడ? బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. ఏ క్రిషాంక్ను ఇంకొకరిని అరెస్ట్ చేశారంటే అదిగో ప్రభుత్వం మా మీద ఎలా చేస్తుందని వీళ్ళు రాజకీయంగా మాట్లాడడానికి అర్థవంతంగా ఉంటుంది కనీసం. వైసీపీ నేతను అరెస్ట్ చేస్తే ఇక్కడ ఈయనకి ఏం వచ్చేసింది నొప్పి? కేవీ రెడ్డిని అరెస్ట్ చేస్తేనేమో తెలంగాణ అస్తిత్వం మీద దాడి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అర్థం లేకుండా మాట్లాడిన మాటలకేమో ఆయన్ని అరెస్ట్ చేయకుండానే, అసలు కేసులే పెట్టకుండానే పూర్తిగా ఇంకా మొత్తం అంతా కూడా బయటకు వచ్చి మాట్లాడేశారు. అంటే వీళ్ళకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ఫెవికాల్ బంధం అనేటువంటిది, ఆ నెరేటివ్ అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా వీళ్ళది బయటపడుతూ వస్తుంది. ఈ బీఆర్ఎస్ నేతలది కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలకి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం చాలా మరింతగా బయటపడుతుంది. అంటే మేమింతే, మా పంధ ఇంతే, మేము ఇలాగే అస్థిరత, ప్రభుత్వానికి అస్థిరత కలిగించాలి అనేటువంటి ఒక పంధాలోనే మేము కానీ మా కార్యకర్తలు కానీ పనిచేస్తారు, మా సోషల్ మీడియా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళని ఎవరు ఎక్కడ అరెస్ట్ చేసినా సరే వాళ్ళకి మేము, మాకు వీళ్ళు పాలు నీళ్ళలాగా మేము కలిసి పనిచేసుకుంటున్నారు అనమాట. అలాగా ఈ పొలిటికల్ బంధం అనేటువంటిది ఇప్పుడు చాలా గట్టిగానే బయటకు వచ్చింది. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగానే రియాక్ట్ అవుతున్నారు. వాడవాడిని అరెస్ట్ చేస్తే మీకెందుకు, మీ వాడిని అరెస్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు, మీకు ఎంత బాధ ఎందుకు అంటూ కాంగ్రెస్ వాళ్ళు తగులుకున్నారు. సో ఏమవుతుందంటే రాజకీయాల్లో వీళ్ళది సెలెక్టివ్ వాదం అనేది ఒకటి ఉంటుంది. బేసిక్గా చాలా సెలెక్టివ్గా ఉంటుంది. ప్రజా సమస్యలకి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా మాట్లాడారు ఇది అన్నారంటే అర్థవంతంగా ఉండేది. కానీ వాడెవడం నోరేసుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని తిడితే, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని మీద పోలీసులు చర్యలు తీసుకుంటే, హరీష్ రావు గారు ఒక రాజకీయ నాయకుడిగా తప్పు, ఏ రాజకీయ నాయకుడినైనా ఎవరినైనా సరే అటువంటి భాషతో మాట్లాడడం అనేది చాలా తప్పుని ఖండించాలి. అది పెద్ద మనిషి తత్వం. అంతేగాని అబ్బెబ్బే లేదు వాడిని అరెస్ట్ చేశారంటే మాకు మా మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి విధంగా మరి ఆయన మాట్లాడడం అనేటువంటిది కాస్త ప్రస్తుతానికి చర్చనీయాంశం అవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్లో కూడా ఇది కూడా అన్నట్టుగా ఈయన తీసుకురావడం అనేది, మరి దాన్ని ఎలా తీసుకోవాలో పాపం తెలియట్లేదు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళకి. సో 2019 ఎన్నికల్లో చూసాం మనం ఆల్రెడీ ఏ విధంగా ఒకరికొకరు పని చేసుకున్నారు అనేటువంటిది. ఇద్దరు కలిసి పొత్తులో ఉన్నారు. బేసిక్గా సింహం సింగిల్గా వస్తుందని వైసీపీ వాళ్ళు అంటారు, కానీ 2019లో బీఆర్ఎస్ తోటి, అదే అప్పటి టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు ఆయన. అంతే కదండి, ఆ పొత్తు పెట్టుకునే కదా ఇద్దరికిద్దరు ఇచ్చేసుకున్నది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఈ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, కానీ అరెస్టులు అయ్యారు ఇంకోటి అయ్యారని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకంటే అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు కదా. అదే వైసీపీ వాళ్ళు కనుక తెలంగాణ పోలీసులని ఏమైనా అన్నారు అనుకోండి,
ఏమవుతుందో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నేతలకు కానీ. అందుకని వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు. మెల్లగా వెళ్దాం అన్నట్టుగా ఉన్నారు. కానీ అయినా మనం ఎందుకు, మన పార్ట్నర్ అక్కడ ఉన్నారు కదా, మన పార్ట్నర్కి చెప్తే అయిపోతుందని చెప్పినట్టున్నారు. వెంటనే పార్ట్నర్ రంగంలోకి దిగి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది బయటకు వచ్చింది. ఏమంటారు, పార్ట్నర్స్ బయట పడ్డానంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.